అర్జున్ రెడ్డి సినిమాతో తొలి ప్రయత్నంతోనే బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ మధ్య బన్నీతో సినిమాని ప్రకటించాడు. కానీ ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది? సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో సంచలనం సృష్టించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనే సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. దీంతో యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడని తెలిసింది. ఈ సినిమా అక్టోబర్లో స్టార్ట్ కావాలి కానీ జనవరిలో సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. ప్రభాస్ ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా పవర్ఫుల్ గా చాలా కొత్తగా చూపించనున్నాడని సమాచారం. ప్రభాస్ మూవీ తర్వాత బన్నీతో మూవీ ఉంటుందా అంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఇటీవల తెలంగాణలోని ఓ కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ 2 సినిమాలు చేయడానికి 4 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. అయితే బన్నీతో సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్తో మూవీ చేయనున్నాడు. అలాగే అట్లీతో మూవీ కూడా చర్చల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ, సందీప్ మూవీ ఏమైంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. కల్కి జాంబిరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీని ప్రకటించారు. కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకీ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏంటి? ప్రచారంలో ఉన్న లైనప్ ఏంటి? హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే సీక్వెల్ చేయాలి అనుకున్నారు. సీక్వెల్ టైటిల్ జై హనుమాన్ అని కూడా ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ స్టోరీ అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతుందట. హనుమాన్ పాత్రలో నటించేది ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. అందుకని ఈ మూవీ సెట్స్ పైకి రాలేదని సమాచారం. కేజీఎఫ్ స్టార్ యష్ హనుమాన్ పాత్ర చేయడానికి ముందు ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి. అయితే టాక్సిక్, రామాయణం సినిమాలు చేయాల్సి ఉండడంతో యష్ నో చెప్పాడట. ఆ తర్వాత హనుమాన్ పాత్ర కోసం చిరు, చరణ్ పేర్లు ప్రచారంలోకొచ్చాయి. కానీ కన్ఫర్మ్ కాలేదు. అందుకే ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగింది. హనుమాన్ పాత్రలో నటించేది ఎవరు అనేది ఫైనల్ అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకొస్తుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమా బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని తెలిసింది. అభిమన్యుడు క్యారెక్టర్లో మోక్షజ్ఞను చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ తర్వాత డివివి దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయనున్నాడు. గతంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అధీరా టైటిల్ తో రూపొందే ఈ సినిమాను ప్రశాంత్ వర్మ శిష్యుడు తెరకెక్కిస్తాడు. కానీ ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడని తెలిసింది. మొత్తానికి ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది. మరి ఈ సినిమాలతో కూడా సక్సెస్ సాధిస్తే ప్రశాంత్ వర్మకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కలెక్ట్ చేశాడు. అతనే మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఆదికేశవ సినిమా రిలీజ్ అయి చాన్నాళ్లయింది. కానీ ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మూవీ ఫిక్స్ అయింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఎవరితో? ఉప్పెన సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ఇండస్ట్రీకి మరో యూత్ హీరో దొరికాడు అనుకున్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం అనే సినిమా చేశాడు. నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చేసిన రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఉప్పెనతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్ కు వరుసగా 3 సినిమాలు ఫ్లాప్స్ రావడంతో నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. గత కొంతకాలంగా ఎన్ని కథలు విన్నా నచ్చలేదని నో చెప్పేవాడు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఎస్ చెప్పాడట.
ఆ డైరెక్టర్ ఎవరో కాదు కృష్ణ చైతన్య. ఇటీవల విశ్వక్ సేన్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఈ మూవీ విశ్వక్ కు మంచి పేరు తీసుకురావడంతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు విశ్వక్ సేన్. అయితే విశ్వక్ బిజీగా ఉండడంతో సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది. ఈలోగా వైష్ణవ్ తేజ్ కు కృష్ణ చైతన్య కథ చెప్పడం, ఈ కథ నచ్చడం జరిగిందని సమాచారం. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో అయినా వైష్ణవ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న మూవీ భలే ఉన్నాడే. ఈ మూవీకి జె శివసాయివర్ధన్ డైరెక్టర్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా భలే ఉన్నాడే చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియజేశారు. మరి భలే ఉన్నాడే మూవీ గురించి రాజ్ తరుణ్ అండ్ టీమ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. భలే ఉన్నాడే సినిమా ముందుగా శివసాయి సో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అతనుకున్న కన్విక్షన్ కానీ అతను సినిమా చేసే విధానం కానీ చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి. ఈయన డైరెక్ట్ చేయడం చూసిన తర్వాత లేదు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు అర్థమైంది. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ సంవత్సరం పాటు మా శివసాయి గారితో ఆయన చేసిన సావాసం, ఆయనలోని ఓర్పుని బట్ ఏం అడిగితే అది ఎప్పుడు కూడా కాదనకుండా అన్ని ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అంటే శివసాయికి ఉన్న విజన్ అనేది చాలా అద్భుతమైన విజన్, కానీ దానికి మీ సపోర్ట్ లేకపోతే అది జరగదు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ మనీషా యూఆర్ వన్ ఆఫ్ ద లైక్ యూఆర్ సీరియస్లీ ఫస్ట్ సినిమా అన్నా సరే తనే డబ్బింగ్ చెప్పుకుందండి, తెలుగు నేర్చుకుంది, తనే డబ్బింగ్ చెప్పుకొని అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరే చూస్తారు థియేటర్లోని. అండ్ శేఖర్ చంద్ర నేను యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి, మా ఇద్దరికి కలిపి ఇచ్చేయండి సెపరేట్గా కాకుండా అని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ ఇది 3వ సినిమా, నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే మ్యూజిక్. నేను అదే అంటాను ఒకసారి ఆ సినిమా పాటు ఈ సినిమాకి ఇచ్చేస్తాము ఒకసారి చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. బట్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మారుతి గారు ఎప్పటి నుంచో ఆయనతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం, అది ఈ సినిమాతో కుదిరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా ఫస్ట్ మూవీ, ఒక కన్నడ అమ్మాయి తెలుగు ఫస్ట్ మూవీ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ నర్వస్ బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐ హోప్ మీరందరూ మా మూవీకి యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూవీ రొమాన్స్ అండ్ కామెడీ ఉంది. సో ఐఎమ్ 100% షూర్ మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ వాచ్ ఆ మూవీ అండ్ వీ రియల్లీ నీడ్ యువర్ బెస్ట్ విషెస్. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ డెబ్యూ అండ్ న్యూ హీరోయిన్. I would like to thank our producer, sir. Thank you so much. And Raj is the best first co-actor I could have asked for. So thank you, Raj. And Sai, sir, thank you. Without his guidance, I don't think the performance would have come the way it has. You guys have seen it. And he's a perfectionist, Andy, so he tried to make sure that I also am perfect in whatever I did. And thank you so much for amazing music, Shekhar, sir. So please, అందరూ వెళ్ళి మూవీ చూడండి, థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాగా రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం రేవు. హరినాథ్ పొలి మూవీకి డైరెక్టర్. వంశీరామ్ పెడ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి నిర్మాణ సూపర్విజన్ జర్నలిస్టు ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జర్నలిస్టు పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న రేవు చిత్రాన్ని సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా వీక్షించి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. డెఫినెట్గా చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక కొత్త కాన్సెప్ట్తో చక్కగా న్యాచురల్గా ఆర్టిస్టులు కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారు అందరూ. ఒక పక్కన విలన్గా, ఒక పక్కన హీరోయిన్స్, చాలా న్యాచురల్గా ఉంది. డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్స్ చేసినప్పుడు వాళ్ళకి ఒక సినిమాని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి, మంచి కాన్సెప్ట్ నమ్మి తీసినందుకు మురళీ గారికి డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ డైరెక్టర్ చాలా బాగా తీసాం, బ్యూటిఫుల్. డెఫినెట్గా ఈ సినిమా
అందరూ చూడండి, మంచి సినిమా ఇది. ఇటువంటి కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటే డెఫినెట్గా మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇది బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనిపించింది నాకు. బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పర్టికులర్గా చెప్తున్నాను, వెరీ గుడ్. అందులో ఆ టెంపో అనే డైరెక్టర్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఆయన చేసినటువంటిది కానీ, లేకపోతే ఆయన చెప్పిన విధానంలో మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ అద్భుతంగా చేశారు. అంటే ఈ సినిమా డెఫినెట్గా అందరూ చూడతగినటువంటి సినిమా ఇది. 100% నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, డెఫినెట్గా చూడండి ఈ సినిమా. ఇక ఈ సినిమాలకు వచ్చేసరికి ముఖ్యంగా ఇద్దరు విలన్స్ చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా చాలా బాగుంది. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఇంత రాగా ఫిల్మ్లు వచ్చి చాలా రోజులు అయింది యాక్చువల్లీ. సో అండ్ ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ అండ్ విష్ హిమ్ ఆల్ ద లక్ టు ద డైరెక్టర్ హరినాథ్. అండ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అండ్ ఐ స్పెషల్ మెన్షన్, నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది సినిమాటోగ్రఫీ. బ్లాక్స్ కానీ, ఆ టాప్ యాంగిల్ షాట్స్ కానీ, సీన్ అది చూపించడం బ్యూటిఫుల్ గా ఉంది. అంతా మొత్తం ఆ సెఫియా టోన్ లో ఎక్కువ ఉంది. అండ్ అలాగే వంశీ అండ్ అజయ్ బోత్ వెరీ గుడ్ సెటిల్ పర్ఫార్మెన్సెస్. అండ్ బోత్ ది విలన్స్ ఆల్సో, ఇద్దరు చాలా వేసారు. మీరు తమిళ మలయాళమా? అదే యాక్సెంట్ డిఫరెంట్ గా ఉంది కానీ అది బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ నైస్ మ్యూజిక్ కూడా మంచి, యూనో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. అండ్ ఇస్ ఇట్ ఓకే ఓకే. సో కుడోస్ టు ద హోల్ టీమ్, ఇట్స్ రియలీ నైస్. అందరూ కొత్త ఆర్టిస్టులు అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లా చేశారు. అండ్ అంతమంది కొత్త వాళ్ళని పెట్టి ఫస్ట్ టైం తీసినందుకు, అలాగే ప్రొడ్యూసర్స్ మురళి గారికి, నవీన్ గారికి థ్యాంక్స్ అండి. వాళ్ళు దే షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యూ, టు యూ ఫర్ ఎవర్. And so all the best, so many more films from you guys. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. యంగ్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీ దేవర. ఈ మూవీ రిలీజ్ కి కరెక్ట్ గా నెల రోజుల టైం ఉంది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ లుక్స్ లో ఉన్నారు. ఒక లుక్ లో కోపంగా, మరో లుక్ లో నవ్వుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో రూపొందుతున్న మూవీ కుబేరా. ఈ మూవీకి శేఖర్ కమలా డైరెక్టర్. జిమ్ సర్బ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నోట్ల కట్ల మధ్య ఆయన స్టైల్ గా నిల్చున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో కుబేరా సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సెప్టెంబర్ నెలాఖరికి కంప్లీట్ చేయాలి అనుకున్నారు కానీ అక్టోబర్ నెలాఖరికి పూర్తవుతుందని తెలిసింది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీలీల కోలీవుడ్ లో ఆఫర్ దక్కించుకుందని వార్తలొస్తున్నాయి. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగరా తెరకెక్కించే సినిమాలో శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం. సో ఇదండి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.